నా పేరు డేవిడ్ రాజు, మాది నెక్కల గొల్లగూడెం. దేవుడు చేసిన మేలులకై సాక్ష్యం చెప్పమని దేవుడు చెప్పిన దాన్ని బట్టి ప్రతి గ్రామం, ప్రతి ఊరు వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాను. ఏంటంటే, లోకంలో ఉండగా నేను సినిమాలు, డ్రామాలు, పాపంలో పడిపోయి చెడిపోయి ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఆయన సన్నిధిలో నడిపిస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ. అయ్యా, నేనైతే ప్రార్థన అనుభవం లేనివాడిని, చదువు లేనివాడిని, జ్ఞానం లేనివాడిని. అయితే ఆయన మార్గంలో నడుస్తాకి నిర్ణయించుకున్నాను. అయితే నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది 17 సంవత్సరాల క్రితం. గ్యాస్ ట్రబుల్ అనేది కూడా తెలీదు. మీలాంటి వాళ్ళని అడిగాను. అది గ్యాస్ ట్రబుల్, నిత్యం ట్యాబ్లెట్లు వాడాలన్నారు. దేవుడు గొప్పవాడు, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని విశ్వాసం, నాకు సాక్ష్యాలు, వాక్యాలు వింటాం అని దేవుడిని అడిగానయ్యా. నాయన, నాకైతే నేను ఆ ట్యాబ్లెట్లు వేసుకొని, నువ్వు గొప్ప దేవుడి, నువ్వు స్వస్థపరచు నాయన, నేను నమ్ముతున్నానని అడిగాను. అయితే ఒక నెల 15 రోజులు ఎక్కువైంది. ఎక్కువైతే మళ్ళీ దేవుడిని అడిగాయా, నన్ను స్వస్థపరిస్తే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా, లేదంటావా డైరెక్ట్గా పరలోక రాజ్యాన్ని చేసుకో, నేనైతే ఆ ట్యాబ్లెట్ కాదు ఇంజక్షన్ కూడా చేయించుకోనని దేవుడికి మళ్ళీ వాగ్దానం చేసుకున్నా. ఈ 17 సంవత్సరాల మట్టి ఇంజక్షన్తో, ట్యాబ్లెట్తో పని లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ. అయితే అన్న మాట మీద నిలబడలా నేను. ఎలాగంటే 2 మందిరాల్లో చెప్పి ఆపేసా. దేవుడు వదిలిపెట్టలా నన్ను. 2 మందిరాల్లో చెప్పి ఆపేసినాక మొలల వ్యాధి పెట్టాడు దేవుడు. గ్రహింపు లేదు నాకు, చాలా బాధపడ్డా. గ్రహింపు అయింది. అప్పుడు దేవుణ్ణి మళ్ళీ అడిగాయా, నన్ను క్షమించు, ప్రతి ఊరెళ్ళి నువ్వు చేసిన ప్రతి మేలు నిన్ను మహిపరుస్తా, ఘనపరుస్తా, నీ సాక్ష్య రూపంలో చెప్తానని దేవుడికి మళ్ళీ వాగ్దానం చేసుకున్నా. అయితే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. నీళ్ళకాల వెళ్తుంది, నీళ్ళలో నిలబడి ఉన్నా నేను. నాలో నుండి బ్లడ్ కారి నీళ్ళల్లో ఎర్రగా వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్నపిల్లోడు, పెద్ద ఆయన ఎదరున్నారు. కల్మషమైన నీళ్ళు మీరు తప్పుకోండి అని కేకలేస్తున్నాను. అప్పుడే పంపు దారి వస్తుంది, ఒకేసారి కట్ అయిపోయింది. అలాగా అది ఎలాంటి దర్శనం నాకు అప్పుడే అర్థమవుతుంది. 12 సంవత్సరాల రాక్షస్త్రీ ఎన్నో సంవత్సరాలు ఆ బాధతో యాతన పడింది. దేవుని వస్త్రం పుట్టగానే ఆ క్షణమే స్వస్థ వచ్చింది. అదే రీతిగా నాకు ఆ క్షణమే స్వస్థ వచ్చింది. దేవుని నామానికి మహిమ. అయితే ప్రార్థనలో ఎలా నడవాలి, ఆజ్ఞలు, క్రియలు, క్రమం సమస్తం మనం పాటిస్తే అది దేవుడికి నమ్మకంగా, యథార్థంగా నడిస్తే కార్యాలు చేస్తాడు. ఎలాగంటే, నేను 10ంటికి డ్యూటీ దిగానంటే కుటుంబారాధన పెట్టుకుంటా, స్నానం చేసి ప్రార్థనలో ఉండే గంట ప్రార్థన చేసుకొని కుటుంబారాధన పెట్టుకుంటాం. తెల్లారి మళ్ళీ 4 గంటలకే లేగాలి, అలారం పెట్టుకుంటా. 12 అయింది కదా, కుటుంబారాధన పెట్టుకొని అయ్యే బట్టికి 12 అయింది. మళ్ళీ తెల్లారి 4 గంటలకే అలారం మోగిద్ది. మనకు నిద్ర చాలలేదని సాకులు చెప్తే దేవుడు ఊరుకోడు. లేగాల్సిందే. లేచి మళ్ళీ గంట ప్రార్థన చేసుకొని కుటుంబారాధన పెట్టుకుంటా. దేవుళ్ళో నడిసే విధానం నేను ఎందుకు చెప్తున్నానంటే, నా గొప్పతనాన్ని తెలియపరుస్తా కాదు. ఈ సాక్ష్యం దేవుడు నేను చేసేది పద్ధతి చెప్తే సేవకులు ఎట్ట బోధిస్తున్నారో నాది కూడా ఈ సాక్ష్యం రూపంలో, ఇంకా తెలియని వాళ్ళు ఏదో నామకార్థంగా మందిరానికి ఆదివారం, శనివారం, బుధవారం ఇట్లా వచ్చి వెళ్తాం కాదు. క్రమాలు, ఆజ్ఞలు, క్రియలు సమస్తం ఉంటేనే కార్యాలు చూస్తాం మనం. అందుకే దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నా. అలాగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా మందిరానికి వస్తున్నామంటే మనం
మనం వచ్చి వెళ్తామే కాదు, మనతో పాటు ఎన్నో ఆత్మలు రక్షిస్తాకి బయటికి ప్రయాణాలు, ఊళ్ళో, పనుల్లో ఎక్కడున్నా సరే దేవుని సువార్త ప్రతి చోట మీరు కూడా చెప్పాలి. సేవకుడు ఇక్కడే మీకు చెప్పేది ప్రతి చోట మీరు చెప్పి మళ్ళీ మందిరానికి నడిపించాలి. అది క్రమం. అప్పుడు మీకు దేవుడి దగ్గర కిరీటం ఉంటుంది, జీవ కిరీటం. అలాగనే ఎప్పుడు ప్రార్థన 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 వల్ల ఏదైనా సాధ్యం అని నేను నమ్మాను. అప్పుడు దశంభాగం నేను 50 రూపాయలు కూలి వచ్చినప్పుడు 5 రూపాయలు దశంభాగం తీసేవాడిని. ఇప్పుడు నాకు 2 మగపిల్లలు, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు, కోడళ్ళు, కుటుంబం అంతా నోవా కుటుంబాన్ని రక్షించినట్టు, జక్క ఇంటికి రక్షణ వచ్చినట్టు అందరూ రక్షణ పొందాం. దేవుళ్ళు ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నలుగురు జాబ్ చేస్తున్నాం. నలుగురు జాబ్ చేస్తున్నామంటే దశంభాగం ఏళ్ళల్లోకి వెళ్ళింది. దశంభాగంలోనుంది ఈ మర్మం. ఎవళ్ళైనా సరే వయసులో ఉంటే వ్యభిచారంలో పడిపోతారు, కానీ రూపాయలు చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకే రూపాయలు పడిపోతున్నారు. అంటే సాతాను కబండ ఆస్తాల్లో సిక్కుకుపోయి రూపాయి వల్ల మనల్ని దేవుళ్ళలోకి నడిపికాకుండా నరకానికి పంపిస్తాకి సాతాను వాడుకునే బలమైన ఆయుధం అన్నమాట. దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తే మనకు దేవుడిస్తాడు. మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఆయన క్రియలు, ఆయన కట్టలు, ఆజ్ఞల్ని పాటియాలి. అప్పుడే మన పరలోక రాజ్యం ఉంటుంది. ఎంతో ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ఎంత సంపాదించుకున్నా ధనవంతుడు ధనాన్ని సంపాదించుకొని నరకానికి అగ్నిలోకి వెళ్ళాడు. లాజరు దేవుణ్ణి సంపాదించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అదే నిమిత్తం మనం ఎంత ప్రయాసపడ్డా ఈ లోకంలో ఎంత సంపాదించుకోవాలి. అది ఎట్టా బ్రతికే సంపాదన అవ్వకూడదు, బ్రతుకుతాకి సంపాదన కావాలి, అంతవరకే. అప్పుడు తగిన వరకే మనం దేవుణ్ణి ముందు పెట్టి దేవుడి కొరకే ప్రయాసపడాలి. మన సమయం 2 గంటల 40 నిమిషాలు రోజుకి దేవుడికి అప్పచెప్పాలి. అది దేవుడి ఆజ్ఞ. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం చెబుతుంది. అలాగే దేవుళ్ళు ఎదిగితే ప్రతిదీ మనతో మాట్లాడతాడు. కళల ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యంతో, స్వరంతో పేరు పెట్టి ముచ్చటించి లోపాల దోషాలుంటే బయలుపరుస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ దయచేస్తాడు. ఇంకా ఎలాగ నడవాలంటే మనసులో కుళ్ళు, కుస్తు, డాగు, మచ్చ, అసూయ, జీవడం, ఈర్ష్య, కక్ష, అహంకారం, గర్వం, కోపం, క్రోధం, ధనాపేక్ష, వ్యభిచార తలంపులు, లోకాశలు ఉండకూడదు. బ్రతుకు దినమంతా దేవుణ్ణి ఎమ్మడించి ఆయన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఈ లెక్కలన్నీ పాటియాలని నేను గ్రహించుకొని ఆ రకంగా నడుస్తున్నా. కాబట్టి ఈ 17 సంవత్సరాల మట్టి ఇండేషన్తో, ట్యాబ్లెట్తో పని లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నా కుటుంబాన్ని నేను కట్టుకొని దేవుళ్ళలోకి నడిపిస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, కానీ నేను ఎక్కడో పెంట కుప్పల మీద ఉండి లేవనెత్తి పాపం అనే ఊపులో కూరుకుపోయి పాపంలో పడిపోయి చెడిపోయి ఉన్నవాడిని నన్ను పట్టుకొని బహుబలంగా ఇక్కడే కాదు, నా పని అంటే డ్యూటీకి వెళ్ళాల్సిన వాడిని సెలవు పెట్టైనా సరే ఆదివారం ఈకులేపు అయినా డ్యూటీ పెడతారు రమ్మని. అయితే నేను దానికి ప్రాధాన్యతను దేవుడు చెప్పింది చేస్తే మన పరలోక రాజ్యం నిత్యజీవం ఉంటుందని దేవుడు చెప్పిన దానికే ప్రయాసపడతాయి. కానీ నా సొంత పనులకి ఇప్పుడు మందిరంలో కాసేపే కూకున్నా. ఎందుకంటే ఇక్కడ ఉండ సమయాన్ని పొద్దున్నే ప్రార్థనలను పోయినసారి వచ్చి తిరిగి వెళ్ళిపోయా. ఈసారి అయినా సరే మందిరాలను కవర్ చేయాలని వచ్చా. నిత్యం మీరు కూడా దేవుళ్ళు ఎదిగితే ఏదైనా సరే దేవుడు చేస్తాడు. కానీ మన ఆలోచన, మన తలంపులను బట్టే ఏదైనా దేవుడు చేస్తాడని మీరు కూడా గ్రహించుకోండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.